గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సో మీరు చెప్పినట్లుగానే మార్కెట్ అయితే అక్కడే క్లోజ్ అవుతూ ఉంది. సో ఈ రోజు కూడా మీరు చెప్పినట్లుగానే నిఫ్టీ 50 వచ్చేసి 24,565 దగ్గర క్లోజ్ అయింది. అట్లనే ఫ్లక్చువేట్ అవుతూ క్లోజ్ అయింది. ఎట్లా ఏవేవి సపోర్ట్ చేస్తాయి, అసలు ఎక్కడ ఏవి ప్రభావితం చేస్తాయి ఒకసారి చెప్తారా సార్? మార్కెట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? శ్రావ్య గారు, మొట్టమొదట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు, తర్వాత మీ ఐడ్రీమ్ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం వీడియో చేద్దాం, ఓకేనా? శ్రావ్య మేడం గారు, మనం లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామంటే నిఫ్టీ కొన్ని సపోర్ట్ లెవెల్స్ ఇచ్చి అసలు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటో డిస్కస్ చేసాం. మనం చెప్పుకున్నట్టే నిఫ్టీ చాలా వీక్గానే ఉందని చెప్పాం. ఇంటర్నల్గా చాలా వీక్గా ఉందనే చెప్పడం జరిగింది. అయితే మనమేం కొనమని అమ్మమని రికమెండ్ చేయలేదు, కానీ మన యొక్క ఐడియాలజీని మనం షేర్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా అంతే. అవర్ ఐడియాలజీ గోయింగ్ టు షేర్ ది ఆడియన్స్, దట్స్ ఆల్. అంతేగాని వాళ్ళని కొనమని కానీ అమ్మమని కానీ మనం ఎక్కడ రికమెండ్ చేయట్లే. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఒక్కోటి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొట్టమొదట వచ్చేసరికి మేడం గారు, ట్రంప్ టారిఫ్. ట్రంప్ షెడన్ ఆఫాలు వెళ్ళి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడు చెప్పడం జరిగింది. మీరు ఏమి డిస్కషన్స్కి కరెక్ట్గా రాకపోతే ఆగస్టు 1 ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది టారిఫ్స్ అని చెప్పడం జరిగింది. 25% టారిఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు 25% టారిఫ్ వేయటం కాదు, పెనాల్టీస్ వేస్తానని చెప్తున్నాను. అది కూడా ఒకటి, అది చాలా పెద్దది. ఆ పెనాల్టీస్ అనేది ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అసలు మిగతా దేశాలకి వేయలేదు కదా సార్, మనకి ఎందుకు పెనాల్టీ వేస్తున్నారు? ఇక్కడ సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది. అంటే మన ఇంకా భారత పాజిటివ్గా ఉంటారు అనుకున్నాం మనం. లేదు, అక్కడ జరిగింది ఏంటంటే మనం లోతుగా కొన్ని విషయాలు డిస్కస్ చేయలేము మేడం గారు. మీడియా ముఖంగా మనం డిస్కస్ చేయలేము. మోడీ వైఖరికి ట్రంప్ వైఖరికి మధ్య కొంత జరిగినాయి. అది లోతుగా మనం డిస్కస్ చేయటం కరెక్ట్ కాదులే, కానీ మనకి స్టాక్ మార్కెట్కి ఎంత మనం స్టాక్ మార్కెట్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ కొంత ఎగనెస్ట్గానే ఉన్నాడు ఇండియా నాయకత్వం మీద, ఇండియా మీద, నో డౌట్. సో అందువల్ల పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తానంటున్నాడు. ఇప్పుడు టారిఫ్ 25% కాదు, ఎడిషనల్ పెనాల్టీస్ ఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్. అది చాలా ప్రమాదకరంగా ఉంటాయని చెప్తున్నాడు. అది ఫార్మా సెక్టార్ మీద కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ సెక్టార్ మీద కానీ, ఆటో సెక్టార్ మీద కానీ, ఆన్సర్ సెక్టార్స్ మీద కానీ, టెక్స్టైల్ మీద కానీ, డైమండ్స్, చాలా సెక్టార్స్ మీద దాని ఇంపాక్ట్స్ ఉంటాయి, నో డౌట్. పక్కన పెట్టేసేయండి. మనం మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదొకటి ప్రభావితం చూపిస్తుంది నెక్స్ట్ వీక్ సోమవారం మార్కెట్ మీద. రెండోది వచ్చేసరికి రూపాయలు చాలా దారుణంగా పడింది. చాలామంది గమనించట్లేదు. గత 1 మంత్లో 2.5 రూపీస్ పడిపోయింది కంపేర్ టు డాలర్. గత వారంలో ₹1.25 పడిపోయింది కంపేర్ టు డాలర్. సో రూపీ వాల్యూ దారుణంగా పడుతుంది. సరే, రూపీ వాల్యూ పడుతుంది అనుకుంటే కంపేర్ టు డాలరు యూరో కూడా పడుతుంది. ఓకే, డ్రాస్టిక్ పడింది యూరో కూడా. సో అది ఒక ప్రభావం. అంటే ఇప్పుడు ఏంటి, ట్రంప్ టారిఫ్స్ ఒకటి, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవటం ఒకటి, మూడోది యూరో వాల్యూ డిప్రిషియేట్ అవటం వల్ల, యూరో వాల్యూ కొలాప్స్ అవటం వల్ల యూరోప్ మార్కెట్ పతనం అవుతున్నాయి. ఓ పక్క నుంచి యూరోపియన్ మార్కెట్ మొత్తం పతనం అవుతున్నాయి. దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది మార్కెట్ మీద. ఎందుకంటే వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్. ఇప్పుడు ప్రపంచంలో ఏవి జరిగినా కూడా దాని ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ మీద ఉంటాయి. జియోగ్రఫికల్ టెన్షన్సే కాదు, ప్రపంచ మార్కెట్లలో ఏది జరిగినా కూడా వాటి ఇంపాక్ట్స్ మన మీద కూడా ఉంటాయి. మనం ప్రపంచంలో ఒక భాగస్వాములు, మనం కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతుంటాయి, ఒక భాగం. అందువల్ల ఖచ్చితంగా యూరోప్ మార్కెట్ పతనం కూడా మన మీద, నెక్స్ట్ మార్కెట్ల మీద ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది, నో డౌట్. ఇక నాలుగోది, రేపు 4, 5, 6 తారీఖులో మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. అదొకటి. సో వీటన్ని బేరూజు వేసుకొని నెక్స్ట్ వీక్ నిఫ్టీ కదలికలు ఎలా ఉండబోతున్నాయి అని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, 4 విషయాలు మనం పరిగణలో తీసుకోబోతున్నాం నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటానికి. ఒకటి, ట్రంప్ ఆర్థిక విధానాలు, అంటే ట్రంప్ టారిఫ్స్, పెనాల్టీస్, తర్వాత వచ్చేసరికి ఆ ఫియర్స్, తర్వాత రూపీ వాల్యూ డిప్రిషియేషన్, దాని ఇంపాక్టు, నెక్స్ట్ యూరో కొలాప్స్, యూరోపియన్ మార్కెట్స్ కొలాప్స్ అవటం, అండ్ నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ.
ఆర్బీఐ మానిటరీ పాలసీ 4, 5, 6 తారీఖులు. వీటన్నిటిని మించి ఇంకోటి అత్యంత ముఖ్యమైన పాయింట్, ఇది అతి కీలకమైన పాయింట్ ఇప్పుడు చెప్పబోయేది. ఎఫ్ఐ 90% షార్ట్ పొజిషన్లో ఉన్నారు. ఓకే. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు 90% షార్ట్లో ఉన్నారు. అంటే మార్కెట్ పడిపోతుందని షార్ట్ కొట్టున్నారు. ఈ 5 విషయాలను బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్ ఉండబోతుంది. సో ఇప్పుడు మార్కెట్ లెవెల్స్ అనేటువంటిది నేను నా పరిశీలన మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను, ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ కొనమని చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు. మీరు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఈ లెవెల్స్ చూసుకుంటూ మీ ట్రేడింగ్ మీరు చేసుకోండి. మీరు మీ టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించుకొని మీకున్న పరిశీలన జ్ఞానంతో మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు మూవ్ అవ్వండి. ఎందుకంటే లాభం వచ్చినా మీదే, నష్టం వచ్చినా మీదే, మాకు సంబంధం ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ వచ్చేసరికి మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టే 24,550 మంచి సపోర్ట్ ఉంటుందని చెప్పాం. అవును సార్. అది బ్రేక్ అవుతే మీకు 24,200కి వెళ్తుంది, తర్వాత 24,000కి వెళ్తుంది అని చెప్పుకున్నాం. అవును. సరే, ఇప్పుడు వాస్తవంగా నిన్న మార్కెట్ శుక్రవారం రోజు 24,535 పాయింట్లు లో టచ్ చేసి 24,565 పాయింట్ల మీద క్లోజ్ అయింది. ఇది ఇప్పుడు నిఫ్టీ నిన్న శుక్రవారం క్లోజ్ అయింది. రేపు మండే వచ్చేసరికి సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే సార్. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మార్కెట్ సపోర్ట్స్ వచ్చేసరికి 24,200 మేజర్ సపోర్ట్ ఉంది. అది కట్ అవుతే 24,000 అసలు కట్ అవడానికి ఛాన్సెస్ తక్కువ. అది మేజర్ సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్ మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ 24,200. సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి 24,000 సెకండ్ సపోర్ట్. ఓకేనా? ఇక మరి పైకి చూద్దాం. పైకి చూసేటైతే మేడం గారు రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,670 దగ్గర ఉంది. మీకు అర్థమైందండి? 24,670 దగ్గర చాలా పెద్ద రెసిస్టెన్స్ ఉంది, అది నో డౌట్. అది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ ప్రతి 100 పాయింట్లకు ఉన్నాయి. అతి మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇంకా చెప్పాలంటే 24,670 కన్నా కూడా 24,760 ఇంకా పెద్ద సపోర్ట్ రెసిస్టెన్స్. 24,760 అనేది చాలా చాలా క్రూషియల్ రెసిస్టెన్స్. 760 అనేది అది క్రాస్ అవుతే 24,860 ఇంకో రెసిస్టెన్స్ ఉంది. మనం 2 రెసిస్టెన్స్ తీసుకుందాం ముందు. ఫస్ట్ సెకండ్ అతి ముఖ్యమైనది తీసుకుందాం. ఫస్ట్ది వచ్చేసరికి 24,760 సపోర్ట్ తీసుకుందాం. రెండో సపోర్ట్ తీసుకునేసరికి 24,870 రెసిస్టెన్స్ తీసుకుందాం. 2 రెసిస్టెన్స్లు తీసుకుందాం. క్లియర్? పవర్. మూడో రెసిస్టెన్స్ అతి ముఖ్యమైన రెసిస్టెన్స్ 25,025 అనేది మేజర్ రెసిస్టెన్స్. దానిపైన క్లోజ్ అవున సేపు మార్కెట్ లాంగ్ వెళ్ళకూడదు. ఒకవేళ అది పైన క్లోజ్ అయినా కూడా 25,250ని బ్రేక్అవుట్ చేస్తూ ఒక లాంగ్ క్యాండిల్ గ్యాప్ అప్ పడకుండా షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు. ఇట్స్ మై స్ట్రాంగ్ ఐడియాలజీ, మై స్ట్రాంగ్ ఐడియాలజీ. ఫ్రాంక్గా చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మేడం గారు. చెప్పండి సార్. రెసిస్టెన్స్ 1 అతి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,760. రెండో రెసిస్టెన్స్ వచ్చేసరికి 24,870. మూడో రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,025. అక్కడ ఆగిపోవాలి మార్కెట్, అక్కడ ఆగాలి. అక్కడ ఫోర్స్గా పైకి లేస్తే ఒక లాంగ్ క్యాండిల్ వేసుకొని పైకి లేస్తే 25,250 దగ్గర ఎట్టి పరిస్థితులు ఆగిపోతుంది. అక్కడ పైన స్టెబిలైజ్ అవ్వాలి. 25,250 పైన స్టెబిలైజ్ అయ్యి అక్కడ గ్యాప్ అప్ కానీ లాంగ్ క్యాండిల్ కానీ చేసుకుంటేనే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ మీరు పొజిషన్ తీసుకోండి. అంటే ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేయాలనో, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు హోల్డ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మార్కెట్ మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ 25,250 పైన గ్యాప్ అప్ అవ్వనంతసేపు, లాంగ్ క్యాండిల్ పడినంతసేపు మార్కెట్లోకి ఎంటర్ అవ్వటం అనేది ఐఎమ్ నాట్ సజెస్టింగ్. అంటే నేను రికమెండ్ చేయట్లా, కొనమని చెప్పట్లా, అమ్మని చెప్పట్లా. నా ఒపీనియన్ అయితే అది ప్రమాదకరమైంది. ఇది నా ఒపీనియన్. నెక్స్ట్ వీక్ మార్కెట్ల గురించి నాకున్న అవగాహన ఇది. ఓకేనా? సో ప్రభావితం చేసే అంశాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒకటి ట్రంప్ టారిఫ్స్ అండ్ పెనాల్టీస్ ఫియర్స్.
2 రూపీ వాల్యూ డిప్రిషియేషన్, 3 యూరో కొలాప్స్ అండ్ యూరో మార్కెట్స్ కొలాప్స్. ఓకే, 4 వచ్చేసరికి మీకు వచ్చేసరికి ఐ మీన్ 90% ఎఫ్ఐఎస్ షార్ట్లో ఉన్నారు. అవును. అదొకటి చాలా ఇంకోటి అతి ముఖ్యమైనది, ఇంకోటి ఆర్బీఐ మార్కెట్ పాలసీ. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఒకటి ఉంది ఏంటంటే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చివరిలో చెప్తున్నాను. ఎఫ్ఐ 90% షార్ట్లో ఉన్నారు. ఒకవేళ మన పంటర్స్ కనుక, మార్కెట్లో ఆపరేటర్స్ కనుక ఎఫ్ఐని పరిగెత్తించాలి అంటే ఏ చిన్న గుడ్ న్యూస్ వచ్చినా స్ట్రైట్ అవే 300 చెప్తారు మార్కెట్. ఎందుకంటే 90% షార్ట్లో ఉన్నారు. ఒక్కసారి కనుక 20,025 క్రాస్ అయిందంటే 25,025 క్రాస్ అయ్యి అక్కడ స్టెబిలైజ్ అయిందంటే 25,250 కూడా ఫోర్స్గా లేచిందంటే గుద్దుకొని 26,000కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత షార్ట్లో ఉన్నారు ఎఫ్ఐలు. ఇదొకటి బాగా షార్ట్లో ఉన్నవాళ్ళు అదొకటి గమనించుకోండి. ఈ లెవెల్స్ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ వన్సారి రిపీట్, 25,025 క్రాస్ అయ్యి ఎఫ్ఐస్ స్టార్ట్ అవుతుంటుంది, ఫియర్ స్టార్ట్ అవుతుంది. 90% షార్ట్లో ఫియర్ స్టార్ట్ అవుతుంటుంది. అక్కడి నుంచి 25,250 క్రాస్ అయ్యి గ్యాప్ అప్ అవుతుంది, లాంగ్ క్యాండిల్ పడుతుంది, షార్ట్ కవరింగ్ స్టార్ట్ అవుతాడు. ఆ ఊపులో షార్ట్ కవరింగ్ స్టార్ట్ అయిందంటే నీకు 26,000 టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పల్ల మార్కెట్. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. షార్ట్ కొట్టేవాళ్ళు కూడా ఈ లెవెల్ చూస్తూనే వెళ్ళాలి. ఇది ఓవరాల్గా మై స్ట్రాంగ్ ఐడియాలజీ ఆన్ నిఫ్టీ లెవెల్స్ నెక్స్ట్ వీక్. ఓకే, క్లియర్. ఏది ఏమైనా సరే మార్కెట్లో అప్రమత్తంగానే ఉండమని చెబుతున్నాను. ఫైనల్గా మటుకు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. 25,025 దాటంతసేపు మార్కెట్ చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. క్లియర్ కట్ ఐడియాలజీ. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.